పంపిణీ చేయడం, ఆరోగ్యపరంగా లేనటువంటి వాళ్ళని ఆదుకోవడానికి డబ్బులు సహాయం చేయడం, ఈ విధంగా ట్రైసైకిల్ దివ్యాంగులకు ట్రైసైకిల్స్ ఇవ్వడం, ఈ విధంగా చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మదనపల్లి నియోజకవర్గంలో బలోపేతానికి ఆయన వంతు కృషి చాలా చేస్తున్నారు. అదేవిధంగా ఆయన ఈరోజు మళ్ళీ కార్యకర్తలకు అనారోగ్యంగా ఉంటే వాళ్ళకంతా కూడా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ఎంతో బలం చేకూరుస్తున్నారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకోవడానికి ఆయన సహకారం ఈ నియోజకవర్గానికి చాలా అవసరం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో గెలవడానికి ఆయన ఆర్థికంగా కూడా చాలా సహాయం చేశారు. అటువంటి వ్యక్తి ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆయనకి ఎప్పుడు మేము కృతజ్ఞతగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్వర్ బాషా గారికి ఈరోజు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అన్వర్ బాషా గారు ఇలా ఆయనకి కాళ్ళు బాగాలేదు, అనారోగ్యం సపోర్ట్ చేయాలని చిన్న సాయం అలాగే మోదీ గారిని కూడా అడిగాము, ఆయన అవైలబిలిటీ లేదు, ఆయన కూడా రావాలని చేశారు. థ్యాంక్ యూ. ఇంకా ఏదన్నా ఉన్నా కూడా నా దృష్టికి ఏదన్నా వచ్చినా కూడా నేను మా ఫ్రెండ్స్ టీడీపీ పార్టీ లోకేష్ గారు, నారా లోకేష్ గారు కార్యకర్తలు చాలా ఎన్నికలైన తర్వాత కూడా ప్రజా దర్బార్ పెట్టి చాలా ఆదుకుంటారు. అలాగే మా దృష్టికి ఏదైనా వచ్చినా లోకేష్ గారు తీసుకురాదలుచుకున్నాము. మేము కూడా కొంతమంది డిస్కస్ చేసుకున్నాము ఆల్రెడీ. మదనపల్లిలో ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ఎన్టీ రామారావు స్టాచ్యూ అనేది లేకుండా పోయింది. దానిని ఈ నిమ్మనపల్లి రోడ్ సర్కిల్లో స్టాచ్యూ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరినారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా ఆశాభావంతో ఉన్నారు. నేను లోకేష్ గారిని కోరేదేమంటే మదనపల్లిలో ఒక పెద్ద స్టాచ్యూ, ఎన్టీఆర్ స్టాచ్యూ నిమ్మనపల్లి సర్కిల్లో ఏర్పాటు చేయడానికి అందరూ కలిసి మీ వంతు సహకారం కూడా అందించి ఇక్కడ ఒక పెద్ద స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి మీరు సహకారం అందించవలసిందిగా మేము పార్టీ కార్యకర్తల తరఫున లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. 1983 నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా, ఒక సైనికుడిగా పనిచేస్తున్నాను. ఇటీవల కాలంలో ఒక చిన్న ప్రమాదం జరిగి నాకు కాళ్ళు తొలగించడం జరిగింది. అందుకు మన కొన్నిరోజుల లోకేష్ గారు మానవతా దృక్పథంతో వారు నాకు చిన్న సహాయం చేశారు. ఆయనకు మన రాజేష్ గారికి, ఆర్జే వెంకటేశ్వర గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం.